కోసం తగ్గించే రేషన్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ ఫోటో పెట్టు ఆగేటట్టు. ఛాలెంజ్ లో 2 క్లయింట్స్ కోసం 2 ఎంటీ ఫోటో స్లాట్స్ ఉన్నాయి. అలానే 2 చీఫ్ల ఫోటోలు కూడా పెట్టబడి ఉన్నాయి. ఇరు క్లాన్ల నుంచి పోటీ పడే సభ్యులు ఛాలెంజ్ గెలవడానికి వారి చీఫ్ ఫోటోలని ఫోటో స్లాట్స్ లో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఛాలెంజ్ లో భాగంగా ఇరు క్లాన్స్ లో నుంచి తలా ఒక సభ్యుడు పాల్గొనాల్సి ఉంటుంది. స్టార్ట్ బజర్ మోగగానే తమ చీఫ్స్ యొక్క ఫోటోని 2 స్లాట్స్ లో పెట్టడం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ క్లాన్ చీఫ్ ఫోటోలు అయితే ఎక్కువగా ఉంటాయో ఆ క్లాన్ విజేతలుగా నిలుస్తారు. ఈ ఛాలెంజ్కి సంచాలకుడిని క్లాన్ చీఫ్స్ ఎంపిక చేయవలసి ఉంటుంది. సంచాలకుడి యొక్క నిర్ణయమే తుది నిర్ణయం. ఓకే, రూల్స్. క్లాన్ నుంచి ఏ సభ్యుడు పాల్గొనాలి అనేది ఆ క్లాన్ సభ్యులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 2, స్టార్ట్ బజర్ మోగగానే ఇరు క్లాన్ సభ్యులు ఒకేసారి ఎంటీ స్టాక్స్లో ఫోటోలను ఒకేసారి మొదలు పెట్టాల్సి ఉంటుంది. మీరు వేరే క్లాన్ చీఫ్ ఫోటోస్ని తీసేసి మీ క్లాన్ చీఫ్ ఫోటోలను పెట్టవచ్చు. వేరే క్లాన్ చీఫ్ ఫోటోలను తీసేసి మీ ఫోటోలను పెట్టవచ్చు. అంటే ఇది ఫిల్ అయినాక ఇది తీసేసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు. వేరే మీద ఎవరి ఇష్టం వాళ్ళది, ఎన్నడన్నా పెట్టుకోండి, నీ ఇష్టం. మాక్సిమం మన ఫోటోస్ పెట్టట్టు చూసుకోవాలి అంతే. ఆన్ టు గో. ఛాలెంజ్ జరిగే సమయంలో సంచాలకుడు మెయిన్ డోర్కి ముందు ఉన్న మార్క్ మీద నిలబడాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులు వారి కోసం కేటాయించిన లైన్ వెనుకనే నిలబడాల్సి ఉంటుంది. సంచాలకుడు ఛాలెంజ్ పూర్తయ్యాక ఏ క్లాన్ చీఫ్ ఫోటో ఎక్కువగా ఉన్నాయో లెక్కించి ఎక్కువ క్లాన్ చీఫ్ ఫోటోస్ ఉన్న సభ్యుడిని విజేతలుగా ప్రకటించడం. ఓకేనా? ఎండ్ బజర్ మోగగానే ఛాలెంజ్ని ఆపేయాల్సి ఉంటుంది. అదే చెప్తా ఒక్క నిమిషం. సో బేసిక్గా స్టార్ట్ బజర్ మోగగానే తమ చీఫ్స్ యొక్క ఫోటోలని 2 స్లాట్స్లో పెట్టడం మొదలెట్టాలి. 2 స్లాట్స్లో పెట్టడం మొదలు పెట్టాల్సి ఉంటుంది. మేబీ దాంట్లో కూడా దీంట్లో కూడా అనుకుంటాను. స్టార్ట్ బజర్ మోగగానే తమ చీఫ్స్ యొక్క ఫోటోలని 2 స్లాట్స్లో పెట్టడం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ క్లాన్ చీఫ్ ఫోటోలు అయితే ఎక్కువగా ఉంటాయో ఆ క్లాన్ విజేతలుగా నిలుస్తారు. సో బేసికల్లీ సంచాలకుని మేమిద్దరు నిర్ణయం తీసుకుంటాం. క్యాండిడేట్ ఎవరు అనేది ఇండివిజువల్ క్లానర్ ఒక్కడే ఆడాలి. ఆ టీం నుంచి ఒక్కడే ఆడాలి. ఫోటోలు ఇందులో పెట్టాల్సి ఉంటుంది. అంటే నీ ఇష్టం ఎలా పెట్టుకున్నా ఓవరాల్ కౌంట్ చేస్తారు వాళ్ళు. ఇందులో కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఇండివిజువల్ ఫోటోలు ఎవరైతే ఎక్కువ ఉందో వాడు విన్నారు. సో ఎట్లా ఆడతారు అనేది మీ ఇండివిజువల్ చాయిస్. మీరు వాళ్ళ ఫోటోలు పెట్టచ్చు, వాళ్ళ ఫోటోలు తీసేసి మీ ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. బేసిక్లీ అర్థమవుతుందా? ఇలా తీసేసి కూడా మీ ఫోటోలు పెట్టుకోవచ్చు. అంతే. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఎక్కువ ఫోటో ఎవరు పెడతారో ఆ స్లాట్స్ లో వాళ్ళు గెలుస్తారు. అబ్బాయి వస్తారా?